చాలా సంతోషం. ఇప్పటి వరకు మన మనసుతో ఆత్మతో యేసుక్రీస్తారు అతని దేవుని మాట్లాడి మహిమించాలి మనం నమ్ముదాము. బైబిల్ లేఖనము వెళదాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం చదువుకున్నాము. పరిశుద్ధంగా మనం తెరిచి చూడండి. మనం చేస్తూ ఉన్నాము. బైబిల్ పరిశుద్ధంగా మనం తెరిచి చూడండి. ప్రసాద్ చదువుతుండగా యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా సహోదరుడు చదువుతుండగా, ప్రసాద్ చదువుతుండగా ప్రతి ఒక్కరూ పరిశీలించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అధ్యాయం 1 నుంచి 10 వచనం దాకా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్ష కాయుటకు కారణమేమి? ఆలోచించుడు. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండెను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను. నీతి కావలేనని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగులుకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. నేను చెవులారా వినినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవి దివ్యమైనవి అయిన ఉండునట్లు అనేకములు నివాసులకే పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట 1 కుంచెడు రసమిచ్చును. తుమ్మెడి గింజలు పంట 1 పడియదును. సముద్ర ప్రసాద్కి మాట్లాడిన సందర్భంగా చదివినారు. వాక్య పరిస్థితికి సంబంధం మన మధ్య పెద్దలకు అనేక వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపై మనం చేస్తున్నాం. దయచేసి పిల్లలు అలర్ట్ చేయొద్దండి. సహోదరులు వాక్యం చెప్పే ముందు దయచేసి ఎవరైతే పిల్లలు బయట అలర్ట్ చేస్తున్నారో కొంచెం మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. వాళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉంటే బయటకు వెళ్ళిపోండి, మళ్ళా వచ్చి కూర్చోండి. ప్రార్థన చేస్తున్నామండి. అందరు తల ప్రార్థన.
మమ్మల్ని అతి మిక్కలిగా ప్రేమించిన ప్రియ పరలో తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలయ కృపమ్మ తండ్రి, నీ పొందనాలు. గడిచిన కాలంలో మీ సజీవుల యొక్క చోటును కాసి కాపాడి ఆయుష్ను ఆరోగ్యం దయచేసి ఇదిగో నా తండ్రి మాకు ఒక పరిశుద్ధ దినాన్ని మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఒక పరిశుద్ధ దినంలో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి పరిశుద్ధ దినమున ప్రతి బిడ్డ మీ సన్నిధిలో చేరుకొని అయినా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మయంపరచడానికి, మీకు కృతజ్ఞత చెల్లించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. వారికి చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇక నాయన ఇప్పుడు దైవజనులు వాక్యాన్ని నడిపిస్తుండగా ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా హృదయాల్లో ఫలించుకొని నగర చేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యములో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఉంటాయి కాబట్టి మంచిని హృదయాల్లో ఉంచుకొని చెడును తెలిసివేయాలని మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి స్తోత్రాలు. ప్రతి బిడ్డకు ఆ శక్తిని అనుగ్రహించడం, ఆ విశ్వాసాన్ని గ్రహించే శక్తిని కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదలుకొని మరి 5 క్రమాలలో అన్ని క్రమాల్లో మీరుండి నడిపించగలరని, ఇది ఆది నుంచి అంతం వరకు మీరే ఘనత మహిమలు పొందగలరని మా ప్రభువును ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు అన్నయ్య గారికి మా తరపున సంగతుల ప్రత్యేకమైన వందనాలు. కుడిచిన అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చదివిన భాగం నుంచి వాక్యపరిచయవలసిందిగా సహోదరు మహేష్ గారికి సమయం ఇస్తూ ఉన్నాం. ముందుగా మనందరికీ ఇటు సమయాన్ని దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములను దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఆలోచనలో ఆశీర్వాదం. ఏంటది? ఆలోచనలో ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఒక మనిషి చెడిపోవాలంటే దానికి గల కారణం ఏంటంటే తనలో ఉన్న ఆలోచన. ఒక మనిషి బాగుపడాలంటే తనలో ఉన్నటువంటి ఆలోచనే. అంటే మనిషి దేని చేత నడిపించబడుతున్నాడు అంటే తన యొక్క ఆలోచన చేత నడిపించబడుతూ ఉన్నాడు. మనిషి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే కొద్దిసేపు ఒకటి ఉంటుంది ఒక ఆలోచన, ఇంకాసేపు అయిన తర్వాత ఇంకొక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే ఎన్ని రకాలుగా మారుస్తారు. అంటే మార్చడం అంటే దానికి కారణం ఏంటి అంటే ఆలోచన. ఇట్లా చేద్దామని మొదలు పెడతారు, ఇట్లా కాదని అట్లా చేద్దామంటారు. మళ్ళీ అది మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ అది కాదని ఇలా మొదలు పెడుతూ ఉంటారు. అంటే మనిషికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి తను ఏం చేస్తాడంటే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ప్రేమటువంటి దేని బిడ్డలారా, లేచిన దగ్గర నుంచి మనిషికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పని చేసే వాళ్ళకు ఒక ఆలోచన, చదువుకునే వాళ్ళకు ఒక ఆలోచన, అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ఆలోచనను బట్టి ఏమవుతుందంటే జీవితం ముందుకి వెళుతూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు సఫలమవుతాయి, కొన్ని ఆలోచనలు ఫెయిల్ అవుతాయి. అన్ని ఆలోచనలు సక్సెస్ అవుతాయని గ్యారంటీ కూడా మనం చెప్పలేదు, కానీ ప్రయత్నం చేస్తారు. ఆలోచన ప్రకారం ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. రిపీటెడ్ దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొందరి జీవితాలు మనం ఈరోజు నేర్చుకుంటాం. వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి ఆలోచనలు బట్టి ఎలా నడిచారు, ఆలోచన బట్టి దేవుని యొక్క ఆలోచన బట్టి నడిచి ఆశీర్వాదం పొందుకున్న వారు ఉన్నారు. దేవుని ఆలోచన కాకుండా తమ సొంత ఆలోచన కావచ్చు, చెడ్డ ఆలోచన కావచ్చు, ఆ ఆలోచనను బట్టి నడిచి చెడిపోయి
తన బ్రతుకును నాశనం చేసుకున్న వారిని కూడా మనం చూసుకోవచ్చు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, కొంతమంది అయితే నడిచి ఆలోచన ఇది కాదు అని చెప్పేసి చెడులో నుండి మంచిలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ చెప్పేది మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ చెడు ఆలోచన ఇది మంచిది కాదు అని ఏం చేశారంటే ఆలోచనను మార్చుకొని దేంట్లోకి వచ్చారు? మంచిలోకి వచ్చారు. అలాగే చాలా మంది మంచి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే చెడ్డ ఆలోచనలోకి వెళ్ళి ఏం చేస్తారంటే నశించిపోయేవారు కూడా ఉంటారు. ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, అసలు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడవాలి అని. ఈ గ్రంథము ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తుంది, దేవుని యొక్క ఆలోచనను చెప్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నామని మనం అనుకోవాలి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే ఆలోచనలో ఆశీర్వాదం. చూడండి, ప్రసాద చదివినటువంటి వాక్య భాగంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. ఇక్కడ మొదటి నుంచి మనం జరిగితే మనకు ఒక అర్థమైతే ఏంటంటే, నా ప్రియుని గురించి పాడుదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడుదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. ప్రేమటువంటి దేని బిడ్డలారా, ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలు చాలా రాళ్ళు ఏరి ఆ సత్తుగల భూమిలో ఆ ద్రాక్ష తోట నాటబడి దాని చుట్టూ బాగు చేసి ఏం చేశారు అంటే ఆ తోటను పెంచాడు. పెంచిన తర్వాత కాయల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఏ కాయలు కాసిందట? కారు ద్రాక్షలు కాచి. ఇప్పుడు మనం కూడా చాలా తోటలు వేస్తూ ఉంటాం, పొలాలు వేస్తూ ఉంటాం, చెట్లు వేస్తూ ఉంటాం. ఆ చెట్టు ఫలాల కోసం ఎదురు చూస్తామా లేదా? మనం ఆశించిన ఫలాలు కాయకుండా చెడ్డ ఫలాలు కాసిందనుకోండి, సంతోషిస్తామా? బాధపడతాము, చాలా బాధపడతాం. ఇక్కడ ద్రాక్ష తోట ఎవరు అంటే ప్రేమటువంటి దేని పెట్టారా, అక్కడ ఇశ్రాయేలీయులని అర్థం. అక్కడ చూడండి ఏమన్నా 6వ వచనం, 7వ వచనం చదవండి. 7 ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరట? ద్రాక్ష. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఏమిటంటే దేని పెట్టారా, ఆ తోట కాయలు చూసినప్పుడు ఏ కాయలు కాసింది? కారు ద్రాక్షలు కాసింది. నిజానికి తోట కాదు, ఇశ్రాయేలీయుల యొక్క గుంపు, ఇశ్రాయేలీయుల యొక్క వంశం. వాళ్ళ కోసము వాళ్ళలో నుండి ఏం కోరుతున్నాడు దేవుడు అంటే మంచి ఫలాలు కోరుతా ఉన్నాడు. వాళ్ళ నుండే కాదు, ఇప్పుడు మనలో నుండి కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే మంచి ఫలాలు కోరుతూ ఉన్నాడు. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే కారు ద్రాక్షలు అంటే చెడ్డ ఫలాలు ఉన్నాయి, వాళ్ళు అంటే చెడ్డ లక్షణాలు ఉన్నాయి. వాటిని చూశాడు దేవుడు. వాటిని చూసి అంటున్నాడు ఏమనంటే, ఇదిగో నేను ఆలోచించుడి, ద్రాక్ష తోటకు చేయబో కార్యమును నేను మీకు తెలియజేస్తానన్నాడు. ఏం చేస్తారంటే ద్రాక్ష తోటకి ఏంటో సౌండ్లు ఏంటి? ఆ డిస్టర్బెన్స్ ఏంటి అసలు? పిల్లలు కూర్చోండి. అశోక్ కదలకుండా కూర్చో. ద్రాక్ష తోటకు చేయబోయే వాడిని నేను తెలియజేస్తానన్నాడు. ద్రాక్ష తోటకి అంతకుముందు ఏం చేశాడు అంటే శుభ్రంగా బాగు చేసి రాళ్ళు ఏరి లేదా శుభ్రంగా పెంచాడు. ఇప్పుడేం చేస్తానని చెప్తున్నాడు అంటే ఆ కంచెను నేను తీసేస్తాను అన్నాడు.
కంచెను అంటే కంచెను తీసేస్తాను. అప్పుడు ఏమొస్తాయి? పశువులు వచ్చి మేసేస్తాయి, ఆ చెట్లన్నీ ఏమైపోతాయి? అప్పుడు మంచి ఫలాలు అవి ఏమో. అప్పుడు ఎంత పంట వేసినా కానీ కొద్దిగా పండితారు. 10వ వచనంలో చెప్తా. 10వ వచనంలో ఏముంది? ఒక మాట చదవండి ఒకసారి. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కొంచెడు రసం ఇచ్చును, తూమిడి గింజల పంట ఒక పడి ఆగు. కాబట్టి పంటను ఏం చేస్తానంటున్నాడు? తగ్గించేస్తానంటున్నాడు. కాబట్టి అంటే అక్కడ పంట కాదు కానీ మనుషుల యొక్క జీవితాల గురించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకేమో ద్రాక్ష తోటకి కంచె ఉన్నట్టు ఇశ్రాయేలుకి కంచెలాగా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే కప్పుకుంటే, ఆ దేవుడే వారికి దూరం అయితే, దేవుని యొక్క కాపుదలే తీసేస్తే ఏమవుతాయి అంటే ఖచ్చితంగా అది పాడైపోయే ఒక అవకాశం ఉంటుంది. చుట్టూ కంచె వేసి ఫినిషింగ్ వేసి ఉన్నటువంటి తోట ఎలాగ ఉంటుంది? ఆ చుట్టూ ఏమీ లేకుండా, కాపుదల లేకుండా, ఏమీ లేకుండా తోట ఎలాగ ఉంటుంది అంటే ఇష్టానుసారంగా ఏం చేస్తాయంటే పశువులు వచ్చి వేసేస్తాయి. ప్రియమైనటువంటి దేన్ని పెట్టారా? దేవుడు మన చుట్టూ ఉంచినటువంటి కంచెను తీసివేస్తే మనము కూడా మనకి జీవితం ఎలా అవుతుందంటే చల్లా చెదిరిగిపోద్ది. అందుకని ఏమంటున్నాడంటే ఆలోచించుకొనుడి. ఏం చేయమన్నాడు? ఆలోచించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేన్ని పెట్టారా? ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఏముండాలి అంటే ఆలోచన ఉండాలి. ఆ పని గురించి తెలియదు అనుకోండి, 10 మందిని అడుగుతాం. మాకు ఇల్లు కట్టాలనుకోండి, లేకపోతే పెళ్లి చేయాలనుకోండి, ఇతను కార్యం చేయాలనుకోండి, నీకు కొన్ని విషయాలు తెలియకపోతే ఏం చేస్తావు? తెలిసిన వాళ్ళని అడుగుతావా లేదు? ఆలోచించి నిజంగా ప్రియమైనటువంటి దేని పెట్టారు. చాలా మంది, కొంతమంది అయితే చాలా మందిని అడుగుతారు, కొంతమంది అయితే ఒకళ్ళిద్దరిని అడుగుతారు, కానీ కొంతమంది అయితే చాలా మందిని అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే చాలా మందిని అడగటం వల్ల ఒక మంచి ఆలోచన వస్తుంది. అవన్నీ దగ్గర పెట్టుకుంటే ఏమొస్తుంది? ఒక మంచి ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి ఏం చేస్తారంటే నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేని పెట్టారా, మనము ఏ పని చేసినా ఏం చేయాలంటే ఆలోచన చేసి చేయాలి. మంచి పని చెడ్డ పనే. మంచి పని చేసేటప్పుడు అడుగుతారు, చెడ్డ పని చేసేటప్పుడు అడుగుతారా? అడగం. ఎందుకు అడగరా? మరి చెడ్డదని తెలుసు, అది చెడ్డదని తెలుసు, చేయకూడదని తెలుసు, అయినా ఏం చేస్తారు? దాన్ని చేస్తూ ఉంటారు. అడగొచ్చు కదా. అడిగితే ఏం చెప్తారు? చేయొద్దని చెప్తారని తెలుసు, అంతేనా? అడిగితే ఏం చెప్తారని తెలుసు, చేయకూడదు కదా, అసలు ఎట్లా అడుగుతున్నాం అంటారు. అది అడగం. మంచిదైతే అడుగుతాం, చెడ్డదైతే అడుగుతారా? సరే, అడగకపోయినా నువ్వేం చేయాలి? నీకు తెలుసు కదా, నీ ఆలోచన బట్టి నువ్వేం చేయాలి? మార్చుకోవాలా వద్దా? ఖచ్చితంగా మార్చుకోవాలి. అదే దేవుడు చెప్తున్నాడు. ప్రేమటువంటి దేని బిడ్డ, ఆలోచించండి. ద్రాక్ష తోటకు చేయబోదని మీకు చెప్తున్నాను, ఆ చుట్టూ కంచె తీసేస్తాను, మీ జీవితం ఏమైపోద్దని దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఈనాడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మీరు తప్పులు చేసినా సరే, ఇదిగో మిమ్మల్ని కాచి కాపాడుతున్నాను. మీరు మారకపోతే, మీరు మారు మనసు పొందకపోతే మరి ఏం చేస్తుంది? దేవుని యొక్క కోపం ఎలాగుంటది? దేవుని యొక్క కోపం ఎలాగుంటది? దేవుని యొక్క కోపం ఎంతసేపు ఉంటుంది? ఆయన ప్రేమ ఎంతసేపు ఉంటుంది? ఒక మాట ఉంది, దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును. కాబట్టి ప్రేమటువంటి దేవుని ఒక్క నిమిషంలో దేవునికి వచ్చేటువంటి కోపం అంతా ఎంత కాదు, అంతా ఎంత కాదు. చాలా మంది నా కోపం నేనేం చేస్తున్నా తెలియదు అంటారు. అంటే ఏంటి దానికి అర్థం? నేనేం చేస్తానో నాకు తెలియదు, నా కోపం తెప్పియొద్దని అంటాం. భార్యతో అనొచ్చు, భర్త అనొచ్చు, పిల్లలతో అనొచ్చు, తల్లిదండ్రులతో అనొచ్చు, చాలా అంటారు. మరి దేవుడు నీతో అంటున్నాడుగా, మరి నా కోపం తెప్పిద్దాం అన్నాడా? దేవుని కోపం వస్తుందా? ఉందా? దేవుని కోపం ఉందా లేదా? ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనను బట్టి మనం నడిచినప్పుడు తప్పనిసరిగా ఎలా ఉంటుందంటే దేవుని యొక్క దయ మన మీద ఉంటుంది. అంతేగాని నా ఆలోచన బట్టి నడుస్తా, నా ఇష్టానుసారముగా నడుస్తా, నా జీవితము, నా క్రియలు అని నువ్వు అనుకుంటే మనుషులు నిన్ను అడ్డగించకపోవచ్చు, కానీ రేపటి దినం మన దేవుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మనం సృష్టించిన ఆయనకి లెక్క చెప్పాలనేటువంటి ఆలోచన ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం అందరికీ తెలిసినటువంటి సంగతులే.
అయినా సరే మనం నేర్చుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం చదవండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఏ ఆలోచనట? దురాలోచన. అంటే మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన. దూరాలోచన కాదు, దురాలోచన. చదవటం కూడా రావాలా? దురాలోచన, దూరాలోచన కాదు. అర్థమైందా? దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఎవరి మీద అంటే యోసేపు తన అన్నల దగ్గరకు వస్తున్నాడు. యోసేపు తన అన్నల దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు మందను వేపడానికి వెళ్ళారు. ఈ అన్నలు ఎంతమంది? ఎంతమంది అమ్మా చెప్పాలి? ఎంతమంది? 11 మంది కదా. మొత్తం ఎంతమంది అమ్మ వీళ్ళు? ఇప్పుడు ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది నేను అడుగుతున్నామా? అన్నలని అడిగాను నేను. అన్నలని అడిగితే నాదే తప్పు. నేను ఇక్కడ ఏమన్నానంటే అన్నల దగ్గరకు వస్తున్నాడు అంటే టోటల్ గా నేను అన్న అంటే తమ్ముడు కూడా ఉండు అన్నలు అని చెప్పా. ఇప్పుడు ఈ ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది? 11 మంది. అది ఆన్సర్ కావాలి నాకు. అర్థమైందా? ఒకవేళ నేను తప్పు మాట్లాడితే ఓకే, నాది. అన్నలంటే దాంట్లో తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి కరెక్టే మీరు మాట్లాడింది. ఇప్పుడు ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? 11 మంది ఆలోచన. ఎవరి కోసం? ఎంతమంది కోసం ఆలోచన చేస్తున్నారు? ఒక్కడి కోసం ఆలోచన చేస్తున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారు? దురాలోచన చేస్తున్నారు. ఏ ఆలోచన? దురాలోచన. ఏంటి ఆ దురాలోచన? అతను తప్పేయాలి. ఆలోచన చేసేది ఎవరు? సొంత అన్నదమ్ములు. సొంత అన్నదమ్ములు. ఎందుకు చంపాలనుకున్నారు యోసేపుని? కుర్చీల సౌండ్ రాకూడదు, పిల్లలు కదలకుండా కూర్చోండి. కుర్చీల సౌండ్ వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోమని చెప్పాను. ఎంతమంది ఏం ఆలోచన చేస్తున్నారు? దురాలోచన చేస్తున్నారు. చంపాలని ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన చెడ్డదే కదా, చెడ్డదే కదా. ఇప్పుడు ఆయన ఏ తప్పు చేశాడని వాళ్ళు చంపాలని ఆలోచన చేస్తున్నారు? ఏమిటంటే మనిషి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే, యోసేపు చేసిన తప్పు ఏంటంటే అన్నలు ఏదైనా తప్పు చేస్తే తీసుకెళ్లి తల్లిదండ్రులు చెప్పాడు. ఎవరో చెప్పేవాడు? తల్లిదండ్రులు చెప్పాడు. ఇది తప్ప ఉప్ప? తప్ప ఉప్ప అమ్మ? ఇప్పుడు చెప్పుడు చూద్దాం. ఎవరో తప్పు చెప్తే తప్పు చేస్తాను చెప్పుడు చూద్దాం. ఊకుంటారా? మరి తప్పేగా కాదా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అన్నలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ సమాచారాన్ని ఎవరికి అప్పగించేవాడు? తల్లిదండ్రులకి అప్పగించేవాడు. ఇది తప్పేనా? తప్ప కాదా? తప్పు కాదు. ఎవరి దృష్టిలో న్యాయంగా తప్పు కాదు, కానీ వాళ్ళ దృష్టిలో ఏమైంది? తప్పైంది. ఇప్పుడు కూడా అదే అవుతుంది. ఇది మంచిగా, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, అలా చేయాలంటే వినట్లేదు. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు తీసుకెళ్ళి చెప్తే ఏమంటున్నారంటే అసలు నీకు ఎవరు చెప్పారు? నేను చేసింది తప్పని చెప్పట్లేదు, నేను తప్పని ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏమంటారు? అసలు నీకు ఎక్కడ తెలిసింది అంటున్నారు. అసలు నీకు ఎవరు చెప్పారో చెప్పు అంటున్నారు. అంటే ఏంటి దానికి అర్థం? మార్చుకున్నామనే, మార్చుకోకూడదనే? మార్చుకోకూడదని అంటే ఆ స్థితిలోనే ఉండాలి. అంటే ఏంటంటే నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా, నువ్వు ఎందుకు చెప్పాలి అన్నట్టు ఆలోచన వస్తుంది. ఈనాడు ప్రేమికుడు నేను పెట్టారా? అది ఆలోచన మంచిదేనా? మంచిదేనా? కాదు. ప్రేమ మనం అనుకుంటాం ఇక ముందు ముందు ఉంది. ఏదైనా తప్పు చేసేటప్పుడు, ఏదైనా పొరపాటు చేసేటప్పుడు, ఏదైనా దొంగతనం చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా అబద్ధం చేసేటప్పుడు ఎవరికి తెలియదు అనుకుంటాం. మనం ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ తెలిసిన వాడు ఉన్నాడుగా. దేవుడు ఏమై అన్నాడు? చూచుచున్న దేవుడు. మరి ఆయన చూస్తున్నాడుగా. మరి చూస్తున్నాడు అంటే ఆలోచన మనకు ఉండాలి కదా. ఎవరికైతే రేపు చేసేది తెలియదా? తెలిసి మరి ఎంత జాగ్రత్తగా ఆలోచన చేసి మన ప్రవర్తన ఉండాలి. ఇక్కడ వీళ్ళు యేసేపును చంపడానికి దురాలోచన చేశారు. ప్రేమటువంటి దేని పెట్టారు? గుర్తు పెట్టుకోండి. ఒక మనిషి ఎడల, ఒక మనిషి మీద మనం ఏదైనా పిత్రీలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా,
ఏదైనా చెప్పినప్పుడు ఆ పని ఆయన నాశనం చేయాలని చూసినా చివరికి సేమ్ టు సేమ్ అది ఎవరి మీదకి వస్తుందంటే మన మీదకే వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, గుంటను దవ్వువాడే దాంట్లో పడతాం. మనకు తెలుసు కదా, చాలా వాక్యాలు విన్నాం కదా, కొన్ని జీవితాలు కూడా చూసినాం కదా. ఎవరికైతే గుంట తీస్తామో తీసేవాళ్ళు ఏం చేస్తారట, నిజంగా గొయ్యి కాదు అది, నిజంగా అది గొయ్యి కాదు, గొయ్యిని గురించి కాదు చెప్పబడింది. దేని గురించి అంటే చేసేటువంటి పాపాన్ని గురించి చెప్పబడింది, చేసేటువంటి అతిక్రమాన్ని గురించి చెప్పబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేని పెట్టారా, ఇప్పుడు ఈయన చంపారా చంపలేదా క్వశ్చన్. చంపలేదు కానీ మళ్ళీ అలలు ఉంటారు కదా, సలహా ఇచ్చాడు ఒక ఆయన, చంపితే మనకేమవుతుంది అమ్ముకుందాం అన్నాడు. ఒక ఆయన గుంటలో పడేద్దాం అన్నారు, ముందు గుంటలో పడేశారు. మరలా తీసి ఏం చేశారంటే విద్యార్థులు వస్తుంటే ఏం చేశారు, గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేని పెట్టారా, ఏం చేశారంటే దురాలోచన చేశారు. ఏం చేశారు, దురాలోచన చేశారు. ఏసేపు ఎడల మొత్తం కథ మొత్తం నేను చెప్పను కానీ అదంతా తెలుసు కాబట్టి ఒకటి మాత్రం దేవుడు చేయగలిగాడు, ఏంటంటే దేవుని యొక్క బిడలకు, దేవుని నమ్ముకున్నటువంటి వాడు ఏసేపు. స్థితి మారినా కానీ మనసు మాత్రం ఆయనదే మారలేదు. ఆయన గుంటలో ఉన్నటువంటి అనుభవం ఉంది, పని చేసినటువంటి అనుభవం ఉంది, కష్టపడేటువంటి అనుభవం ఉంది, అలాగే కూర్చొని తినేటువంటి అనుభవం కూడా ఉంది ఆయనకి. ఒక మనిషికి చూడండి, కొంతమంది జీవితాలు ఎప్పుడు కూర్చొని తింటారు, అంటే ఏంటి, కష్టపడేటువంటి సమయం రాదు. అంటే ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, తింటారు, వేరే విషయం. కానీ ఏసేపు జీవితంలో కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి అంటే స్థితులు మారిపోతాయి. కష్టపడి చెమటోడుస్తారు, ఎండలో వెళ్తారు, వానలో వెళ్తారు, చివరికి కొన్ని రోజులు కూర్చొని తినే అవకాశం కూడా ఉంటుంది. అది సంపాదించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏసేపు విషయంలో ఏంటంటే ఒక భక్తి చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన బట్టి నడుస్తూ ఉన్నప్పుడు ఆలోచనలోనే ఏముందట, ఆశీర్వాదం ఉంది. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు, అంశం పేరు అది, ఆలోచనలోనే ఆశీర్వాదం. ఈయనకి ఏసేపుకి ఎన్ని స్థితిగతులు మారినా కానీ ఆయనకు ఆలోచన మారలా. ఏ ఆలోచన మారలా, మంచి ఆలోచన మారలా. చెడ్డ ఆలోచనలోకి ఆయన వెళ్ళలేదు, మంచి ఆలోచనలోనే ఉన్నాడు. ధనమున్న, గొయ్యిలో పడ్డా, వాళ్ళు అమ్మేసిన, ఇతర దేశం అక్కడ ఉన్న, పోతీఫర్ ఇంట్లో ఉన్న, ఆయన మారింది ఏంటయ్యా అంటే మనసు మాత్రం దేవుని ఎదుటి నుండి ఆయన మార్చుకోలేదు. దేవుని యొక్క ఆలోచనలోనే ఉన్నాడు, అది దేవుని యొక్క ఆలోచనలే ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆశీర్వాదం వచ్చింది. ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం అంటే ఒక అక్కడ ఉన్నటువంటి దేశానికి, ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు, రాజయ్యాడు. ఆయన అనుకున్నాడా, అనుకోలేదు. దేవుని యొక్క ఆలోచన బట్టి నడిస్తే అలాగే ఉంటది. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో మనకు తెలియదు, కానీ మన ఆలోచన ఏముండాలంటే దేవుని యొక్క ఆలోచనను బట్టే మనం నడవాలి, దేవుని ఉద్దేశాన్ని బట్టే నడవాలి. దేవుని ఉద్దేశము అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడమే దేవుని యొక్క ఉద్దేశం. ఏది చెయ్యాలో అదే చేయాలి, ఏది చేయకూడదో అది చేయకూడదు అనేది ప్రతి వారికి తెలుసు. దీనికి చదువుతో సంబంధమే లేదు, అవునా కాదు? చదువుతో సంబంధం లేదు. మంచి చేయడానికి చెడు చేయడానికి చదువుతో పని ఏముంది, తెలుసు కదా. ఏది మంచో ఏది చెడు మనకు తెలుసు. కాబట్టి ఏసేపు ఏం చేశారంటే దేవుని ఎదుట పవిత్రగా ఉన్నాడు, మరి మనుషుల ఎదుట ఎలా ఉన్నాడు, మనుషుల ఎదుట? మనుషులు ఏం చేశారంటే ఆయన దోషిని చేశారా లేదా, చేశారు. ఏమిటోని దేని పెట్టారా, ఆయన మాత్రం దేవుని యొక్క ఆలోచనలోనే ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలో ఉన్న వారికి కొంతకాలం కష్టం వస్తుంది, కొన్ని బాధలు వస్తాయి, అవసరమైతే నిందలు వస్తాయి. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తారంటే నీకు మంచి స్థితిని ఇచ్చేటువంటి అవకాశంగానే కూడా దేవుడు ఇస్తాడు. అలాంటి స్థితిని ఏసేపుకి ఇచ్చాడు. ఇప్పుడు దురాలోచన చేశారు ఎవరు, అన్నదమ్ములు. ఎవరైతే దురాలోచన చేశారో వాళ్ళందరూ కూడా చివరికి సాష్టాంగపడిన నమస్కారం చేశారు, ఏసేపుకే చేశారు. అది దేవుని యొక్క ఇందాక పాట పాడమంది. అందుకే స్థిరపరచువాడు, బలపరచువాడు, కథ మొత్తం ఏమైపోయింది, మార్చాడు అంతే. ఏసేపు కథలు మార్చాడు, వీళ్ళ కథలు కూడా మార్చాడు. చివరికి ఆహారం లేక అలబడిస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళారు. అందుకని ఎప్పుడు కూడా ప్రియమైనటువంటి దేని పెట్టారా, ఎదుటి వ్యక్తిని చులకనగా చూడొద్దు. అర్థమైందా? లేనోడని, చదువు రాదోడని, ఉద్యోగం లేదని, పనికి మాలోడని ఎవరిని కూడా చులకనగా చూడకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏ స్థితి ఎవరికి ఇస్తాడో దేవుడు తెలియదు.
అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే ఆయన చంపాలనుకున్నారో వాళ్ళే ఆహారం కొనడానికి ఎక్కడికి వెళ్ళారట? యేసేపు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసే పరిస్థితి వచ్చింది. ఇలా నమస్కారం చేస్తారని చెప్పాడా లేదా? ముందే చెప్పాడు. అందుకని మేము కూడా చెప్తున్నాం దైవజనులుగా, నరకం ఉండదని చెప్తున్నాం, పరలోకం ఉండదని చెప్తున్నాం. ఎప్పుడు తెలుసుకోవాలి మరి ఎప్పుడు తెలుసుకోవాలి? అంటే మేము చెప్పడం అంటే గ్రంథం చెప్తుంది, గ్రంథంలో నుండి మేము చెప్తున్నాం. నరకం ఉంది, పరలోకం ఉంది. ఎప్పుడు చెబుతున్నాం ఈ మాట? బతుకున్నప్పుడు చెబుతున్నాం. అది బతుకున్నప్పుడు ఎవరు చెప్పారని చెప్పారు? ఇవయ్యా నేను నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను ఇంటికి వెళ్ళి కిందకి వెళ్ళి చెప్పొస్తా అన్నాడు ఒక ఆయన. అక్కడ కుదరదు, అక్కడ కుదరదు, నువ్వు వెళ్ళడానికి లేదు, నీకు కింద ప్రవక్తలు ఉన్నారు అన్నారు. ఎవరి మాట అన్నది? ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడిన సందర్భం. కాబట్టి దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందుకని ఆలోచించాలన్నమాట. దేవుని యొక్క ఆలోచన బట్టి నడవాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేది మనం ఏం చేయాలంటే ఆలోచన కలిగి నడిచినప్పుడు, దేవుని యొక్క ఆలోచన ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆశీర్వాదం ఆడికి పోదు, నీ దగ్గరే ఉంటుంది. అంటే నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ ఆలోచనే, నువ్వు శపింపబడాలన్నా కూడా నీ ఆలోచన బట్టి ఉంటుంది. నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది, నువ్వు ఆలోచించేటువంటి స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి ఏం పెట్టారా, ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళే వచ్చి ఏం చేశారట? సాగిలిపడి ఆహారం కొనుక్కొని వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైనటువంటి ఏం పెట్టారా, దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మన యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. నిజం, ఈనాడు ప్రియమైనటువంటి దేవుని పూర్తిగా నమ్మకపోవడానికి, ప్రార్థన చేసే వ్యక్తి కూడా ఈనాడు చాలా ప్రార్థనలో కూడా ఏం లేదంటే నమ్మకం లేదు. చాలా మందికి నమ్మకం లేదు. ప్రార్థన చేస్తే జాతరలో చేయడం అనే డౌట్తో చేస్తారు తప్ప నాకు ఎందుకు చేయడు దేవుడు అనేటువంటి నిజమైనటువంటి స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఈనాడు ఎంతమంది? ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా మందికి ఏముంటుందంటే డౌట్ ఉంటుంది, సందేహంతో ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారా లేరా? సందేహంతో ప్రార్థన చేస్తారు. ఇంకా ఏమి నేర్చుకుంటున్నారండి భక్తిలో? పలానోడు చేస్తేనే నెరవేరుద్దని నేర్చుకుంటున్నారు. ఏంటట? పలానోడు చేస్తేనే ఆ కార్యం నెరవేర్చిద్ది, ఇంకోటి చేస్తే అది పని చేయదు అంటున్నారు. అవును కదా? ప్రార్థనలు ఎలాంటివి ఉన్నాయా ఈనాడు? అందుకే కదా చాలా మంది ప్రియమైనటువంటి దేని పెట్టారా, చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకొని వస్తున్నారు. ఎందుకని? అక్కడైతే పని చేసేది, ఇక్కడ పని చేయదు ప్రార్థన నేర్చుకుంటున్నారు మనుషులు. ఏంటి? అక్కడ ప్రార్థన పని అక్కడ అయితే పని చేసేది అక్కడ ప్రార్థన, ఇక్కడైతే మాత్రం అంటే ఇక్కడ కాదండి, ఎక్కడైనా సరే కొంతమంది ఆలోచనలు అలాగే ఉంటాయి. అక్కడ బాగా పని చేసేది, ఇక్కడ బాగా పని చేయదండి. ప్రార్థనకి ప్రదేశంతో పని ఏముందండి? ఉందా? ప్రార్థనకి ప్రదేశంతో, ప్లేస్తో పని లేదు. పని ఉందా? లేదు. ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు. అందుకని కొంతమంది ఇంట్లోకి వచ్చి చేద్దామని అంటారు. అవకాశం లేకపోయినా ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేసి ఇంట్లోనే చేయాలని ఆశపడతారు. ప్రార్థన చేయడం ఆశపడండి, తప్పలేదు. ప్రార్థన అంటే ఆశపడండి, కానీ పలానా చోట చేస్తేనే ఫలితం వస్తుంది అనేది తప్పు. అవునా కదా? ఖచ్చితం ఇది. ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చు, అడవిలో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, ఇంటి వాకిట్లో చేయొచ్చు, అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి. అలాగని ఇంట్లో చేయొద్దని నేను అనట్లా. మళ్ళీ సొమ్మ అయ్యగారు ఇంట్లో చేయొద్దన్నారు అంటారు. మళ్ళీ అట్లా కాదు. అర్థం ఇంట్లోనే చేయాలనేది లేదు, ఇంట్లో చేయవచ్చు, కానీ ఇంట్లోనే చేయాలనేది కరెక్ట్గా. కాబట్టి ప్రియమైనటువంటి వేరు పెట్టారా, మనం ఉన్న పరిస్థితిని, ఇప్పుడు బాగా జబ్బు వచ్చింది, కాళ్ళు లేవు, లేగలేడు, మంచంలో ఉండవు, ప్రార్థన చేయకూడదా? ఈనాడు మనుషులు ఏం నేర్చుకున్నారంటే మోకాళ్ళు వేసే చేయాలి ప్రార్థన, లేకపోతే చేయకూడదు. సార్ మంచిదే, మోకాళ్ళు వేసి చేయటం మంచిదే. మోకాళ్ళు వేయకుండా చేయకూడదా? చేయవచ్చా? చేయకూడదా? చేయకూడదా? చేయవచ్చు. మోకాళ్ళు చేయడం చాలా మంచిది, చాలా మంచిది, కాదనట్లేదు. మరి కాళ్ళు లేనివాడు మోకాళ్ళు వేయలేరుగా. నడవలేనోడు దేవుని బయటకు వచ్చి లేకపోతే అక్కడికి వచ్చి ప్రార్థన చేయలేడుగా. అక్కడ మంచంలో ఉండి ప్రార్థన చేయొచ్చు. పరిస్థితి, అదే నేను అన్నా, పరిస్థితిని బట్టి ప్రార్థన చేయొచ్చు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, మంచిది. ఎందుకంటే మనకు 2 కాళ్ళు ఉన్నాయిగా. ఉన్నాయా లేవా? ఉన్నాయి. అవకాశాన్ని బట్టి ప్రార్థన చేయండి. మోకాళ్ళు వేసే అవకాశం ఉంటే మోకాళ్ళు వేసి చేయండి. మోకాళ్ళు వేసే అవకాశం లేనప్పుడు నిలబడి చేయండి. తప్పేముంది? ప్రార్థన చేయటంలో ఉండాలి విశ్వాసం. అర్థమవుతుందా? దానికి మోకాళ్ళు వేసి చేస్తేనే అనేది కాదు.
అర్థమవును. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈ అన్నదమ్ములు దురాలోచన చేశారు. ఏ ఆలోచన? దురాలోచన. ఈనాడు చాలా మంది కూడా ఎదుటి వ్యక్తుల మీద ఏం చేస్తారంటే దురాలోచన చేస్తారు. దురాలోచన చేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తారు. అలాంటి సంగతులు, అలాంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. క్రైస్తవులుగా దురాలోచన చేయకూడదు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు భరిస్తారు. వాళ్ళ గురించి మనం చేయడం ఆలోచన చేయకూడదు. అసలు మన ఆలోచన బట్టి మన స్థితి ఏంటి, మన ప్రవర్తన ఏంటని ఆలోచన చేయాలి తప్ప ఎదుటి వారి వల్ల దురాలోచన చేస్తే ఇదిగో ఈ గతే వస్తుంది. ఈ అన్నదమ్ములకు ఆ గతే వచ్చింది. ఏ గతి వచ్చింది? దురాలోచన చేస్తే చివరికి ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి ఏం చేయాల్సి వచ్చింది? ఆహారం కొనుక్కోవాల్సి వచ్చింది. లిమిటెడ్ దేని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలితే వాళ్ళు ఏం చేశారంటే నమస్కారం చేశాయా మాకు ఆహారం కావాలని అడిగారు. ఒకప్పుడు అంతకుముందు యేసేపు గారు ఎట్టున్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నాడా? ఇప్పుడు ఎవరైనా మనకు కీడు చేశారు, బాగా కీడు చేశారు, ఆ కీడు వల్ల మనకు బాగా నష్టం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడు, నువ్వేం చేస్తావు? క్షమించే సంగతి పక్కన పెట్టు. నువ్వు అప్పుడు అలా చేసావని అడుగుతావు? అడగవా? నేను అడిగాడా? యేసేపు అడిగాడా? ఖచ్చితంగా మనం అయితే ఏం చేస్తాం? నువ్వు నాకు అప్పుడు అంత మోసం చేసి మరి నువ్వు నా దగ్గరకు వచ్చినావు అని అడుగుతావు. అంటే మళ్ళీ దీంట్లో స్వార్థం ఉందండి. మళ్ళీ ఏంటంటే అన్నాలు కదండి, అన్నదమ్ములు కదండి అని మీరు అనొచ్చు. అంతే కదా. దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు అన్నదమ్ములు అండి, వాళ్ళు ఎంత అడుగుతారండి అని మీరు అంటానికి లేదు. యేసేపు యొక్క స్వభావం మనం బాగా అర్థం చేసుకోవాలి. చాలా మందికి అర్థం కాదు. అన్నలు కాబట్టి మళ్ళా ఆహారం ఇచ్చాడండి, అది కాదు. రిపీట్, ఆయనకున్నటువంటి స్వభావం పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగుందో అప్పుడు అలాగే ఉంది, గుంటలో పడ్డప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది, రాజుగా ఉన్నప్పుడు అలాగే ఉంది, గుంటలో పడ్డప్పుడు అలాగే ఉంది, పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఉంది, రాజు అయినప్పుడు కూడా అలాగే. ఏం మారలేదంటే ఆలోచన మారలేదు. ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలనేటువంటి ఆలోచన ఆయనకి మారలేదు. పరిస్థితులను బట్టి మీరు నాకు అన్యాయం చేశారు కాబట్టి మీకు ఆహారం ఇవ్వను పో అనేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ ఆయన అనేటువంటి స్వభావం కాదు. ఇంకా ఏం చేశాడంటే బయటికి వెళ్ళి ఏడ్చాడు. బయటికి వెళ్ళి ఏం చేశాడు? ఏడ్చాడా లేదా? అది ఈనాడు ప్రేమటువంటి దేని బిడ్డలారా, రక్త సంబంధాల విలువ కుటుంబాలకు తెలియట్లా చాలా మందికి. యేసేపుని చూసి నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. రక్త సంబంధాల విలువ ఈనాడు చాలా మందికి తెలియట్లా. అవసరం ఉన్నప్పుడేమో మంచిగా మాట్లాడతాం, అవసరం లేనప్పుడేమో నువ్వెవరు అంటాం. బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళ సంగతి నేను చెబుతాను. రక్త సంబంధం విలువ కూడా ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో తెలియట్లేదు. అర్థమవుతుందా? ఎవరు నీకు ఇవాళ రేపు ఏదైనా సహాయం వస్తే ఏదైనా చేయాల్సి వస్తే తోడుండేది ఎవరు ముందు? రక్త సంబంధాలు కాదా? రక్త సంబంధాలు కుటుంబ సభ్యులు కాదా? కాబట్టి కుటుంబాలు ఈనాడు విచ్ఛిన్నం అవుతుంటే దానికి కారణం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఒకళ్ళు మనం ఎదిగితే మనం ఏం చేయము? ఓర్చుకోలేము. ఒకళ్ళు పడిపోతే మనం ఏం చేస్తాం? నాకంటే నువ్వు తక్కువ అంటాం. ఎదిగితేనేమో ఓర్చుకోలేము, తక్కువగా ఉంటేనేమో నువ్వే అంత తోడు నా ముందు అంటాం. అంటే నీకు ఎదిగినా ఇష్టం లేదు, నీకంటే తగ్గినా ఇష్టం లేదు. ఇప్పుడు మారాల్సింది నువ్వు ఆయన ఎదుటోళ్ళ? నువ్వే మారాలి, నువ్వే మారాలి. వారి స్థితిలో అలాగని నేను అనుకోవాలి, నేను స్థితి ఎలా ఉందనుకోవాలి. స్థితి తక్కువగా ఉంటే జాలిపడు, సహాయం చేయ అవసరమైతే. స్థితి నీకంటే ఎక్కువగా ఉంటే నువ్వు కూడా ప్రయాసపడు, ఆ స్థితికి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. నువ్వు కూడా ఏం చేయాలి? కష్టపడి ఆ స్థితికి వెళ్ళాలని ఆలోచన చేయాలి. అంతేగాని ఇదిగో దురాలోచన మాత్రం చేయవు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఉండటం వల్లే, సర్దుకుపోయేటువంటి మనస్తత్వం లేకపోవటం వల్లే ఆలోచనలు, ఒకరి యొక్క ఆలోచనలు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరి ఆలోచనలు ఒకరికి ఏం చేస్తున్నారంటే నచ్చట్లేదు. ఇది మంచి అని చెబితే నచ్చదు, ఇది చెడు అని చెప్పినా నచ్చదు. అంటే మరి ఇప్పుడు ఏమి నచ్చింది? నేను చేసేది నాకు నచ్చింది, నువ్వు నాకు చెప్పనంత అవసరం లేదు. నువ్వు మంచి చెప్పొద్దు, చెడు చెప్పొద్దు, నేను మాత్రం ఏం చేస్తాను? నా ఇష్ట ప్రకారం నడుస్తా. ఈనాడు పిల్లలు కూడా అదే. యవనస్తులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు, యవనస్తులు కూడా అలాగే ఉన్నారు. తల్లిదండ్రులు చెప్తే నచ్చదు, తల్లిదండ్రులు చెప్తే మంచి చెప్తే నచ్చట్లేదు, చదువుకోండి అంటే చెప్తే నచ్చట్లేదు, బాగుపడండి అని చెప్తే నచ్చట్లేదు. ఎవరో చెడ్డవాడు చెప్తే వాడు ఆలోచన బట్టి ఏం చేస్తారంటే వీళ్ళు నడుస్తారు. ఒక ఆయన ఉన్నాడు, అలాంటి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక ఆలోచన ఉండాలి, ఏదో ఒక ఆలోచన చెప్పినప్పుడు అలా కాకుండా ఆయన వేరే ఆలోచన బట్టి నడిచి ఏం చేశాడంటే జీవితాన్ని పాడు చేసుకున్నాడు.
చూద్దాం, చూడండి ఒకసారి ఆయన ఎవరో చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతములు 22వ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నా. తీసారా? అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతడిని నేర్పుచూ వచ్చెను. కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులరై. ఏం ఆలోచన కాదు, అతనికి ఆలోచనకర్తలు ఉన్నారు. ఆలోచనకర్తలు అంటే వేరే వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన బట్టి నడిచాడు. అది మంచిగా చెడా అనేది చూసుకోవాలి. చివరికి ఏమైపోయింది? జీవితం నాశనం అయిపోయింది. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఇక్కడ తల్లి కూడా నేర్పింది, మంచి నేర్పలా. ఏం నేర్పింది ఉందన్నమాట. చూడండి, మళ్ళీ చదువుతాం. ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చాను. తల్లి నేర్పింది. ఇంకెవరు నేర్పారట? ఆహాబు సంతతిలో ఉన్నటువంటి వారు స్నేహితులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆలోచన కర్తలయ్యారు. ఆయనకి ఆలోచన కర్తలై ఉన్నారు. చూడండి ప్రేమ, జీవితం ఎట్లా నాశనం అయిపోయిందో చూడండి. అందుకని గ్రంథం ఏం చెప్తాను, నీకు ఒక ఆలోచన అనేది ఉండాలి. నువ్వు వినేటప్పుడు మంచి వింటున్నావా, చెడు వింటున్నావా, నీకు మంచి చెబుతున్నారా, చెడు చెబుతున్నారా అని నువ్వు గ్రహించుకోవాలి. నువ్వు గ్రహించుకొని ఏం చేయాలంటే దాంట్లో నుండి బయటకు వచ్చి నీకు ఒక మంచి ఆలోచన రావాలి. ఇక్కడ ప్రేమటువంటి దేని పెట్టారా? అహజ్యానా పేరు? అహజ్య పాడైపోవటానికి, తన జీవితం నాశనం అయిపోవటానికి గల కారణం ఇంకా ఏంటంటే తల్లి కంటే ముందు చనిపోతాడు ఆయన. తల్లి కంటే ముందు కారణం ఏంటో తెలుసా? ఆలోచనకర్తలు, వేరే వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన. ఈనాడు ప్రేమటువంటి దేని పెట్టారా? ఒక మనిషి నాశనం అవుతున్నాడు, దానికి కారణం పక్కన వాళ్ళు చెప్పేటువంటి ఆలోచనే. అది మనకు మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నారని ఆలోచన చేయట్లా ఈనాడు. ఏమైందిలే చేయండి అంటున్నారు, అంతేనా? దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. మంచిని ప్రోత్సహించే వాళ్ళు తక్కువ మంది, చెడుని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈనాడు. మంచిని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉంటారంటే మొట్టమొదటి యవనస్తులు చెప్తున్నా, నీ తల్లిదండ్రులు ఉంటారు ముందు, తర్వాత ముందు దేవుడు ఉంటాడు, తర్వాత నీ తల్లిదండ్రులు ఉంటారు. అంటే స్నేహితులు కూడా మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. చెడు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నువ్వు బాగా చదివినా ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు, నువ్వు బాగా చదవలేకపోయినా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఆ బాధపడే వాళ్ళలో ఎవరు ఉంటారని ముందు తల్లిదండ్రులు ఉంటారు. చదవలేకపోతే నా బిడ్డలు చదవలేకపోతున్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారని ముందు బాధపడేది ఎవరంటే తల్లిదండ్రులే, స్నేహితులు కాదు. ఈనాడు ప్రేమటువంటిది యవనస్తులు తెలుసుకోవాలి. నీ ఏ ఆలోచనతో నువ్వు నడుస్తున్నావు? చెడు ఆలోచనతో నడుస్తున్నావా, మంచి ఆలోచనతో నువ్వు నడుస్తున్నావా? నీ జీవితాన్ని బాగు చేసుకునేది నువ్వు బాగు చేసుకోవాలి అనుకుంటే నీ ఆలోచన బట్టే ఉంటుంది. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్న ఆలోచనే, శాపాన్ని పొందుకోవాలన్నా కూడా ఆలోచనే. కాబట్టి ఆలోచనలో ఏముంటుందంటే ఆశీర్వాదము ఉంటుంది, శాపము కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆలోచనలోనే ఆశీర్వాదం ఉంది, దాన్ని మాత్రమే పొందుకోండి, శాపం మనకొద్దు. కాబట్టి ఆలోచనలోనే ఆశీర్వాదం పాఠం పేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేని పెట్టారా? ఈనాడు ఈ అహజ్య చెడిపోవడానికి కారణం, ప్రధాన కారణం ఎవరు అంటే తల్లి. ఈనాడు ఇలాంటి తల్లులు కూడా ఉంటారా ప్రపంచంలో? ఉంటారమ్మా? ఉండరా? చాలా మంది ఉంటారు. చిన్నప్పుడు ఉండరు, చిన్న పిల్లలప్పుడు పిల్లలు బాగానే ప్రేమిస్తారు, ఎదిగిన తర్వాత బాగానే ప్రేమిస్తారు. పెళ్ళిళ్ళు అయిపోయి ఆస్తిపాస్తులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనసులు ఏమవుతాయి అంటే మారిపోతున్నాయి. ఈనాడు తల్లి ఏమి నేర్పిందట? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిందట. గుర్తుపెట్టుకో. ఈనాడు ప్రేమటువంటి దేని పెట్టారా? బిడ్డల్ని చెడగొట్టే వాళ్ళు తల్లిదండ్రులు ఉండరు, కానీ
పరిస్థితిని బట్టి ఏం చేస్తారంటే కొంతమంది తల్లులు అలా చేస్తారు. తల్లులు ఏం చేస్తారు, కొంతమంది అలాగే చేస్తారు. ఈనాడు చూస్తాం, ఒకవేళ మనం న్యూస్లో చాలా చూస్తాం. ఈ లైవ్ ఉంది కాబట్టి నేను అన్నీ చెప్పట్లా, చెప్తే బాగోదు. చాలా పచ్చిగా చెప్పాల్సి చాలా ఉన్నాయి. తల్లులు కూడా ఏం చేస్తున్నారు అంటే పాపాలు చేస్తూ పిల్లలు అడ్డం వస్తున్నారని చంపేస్తున్నారు. ఇంక నేను డైరెక్ట్గా చెప్పేశాక, అవునా కదా? తల్లులు కొంతమంది ఏం చేస్తున్నారంటే పాపం చేస్తూ ఆ పాపానికి పిల్లలు అడ్డం వస్తున్నారని పిల్లలు చంపే వాళ్ళు ఉన్నారు. చూస్తున్నారు కదా మీడియాలో, మీరు చూస్తున్నారు లేదా? మరి ఇంకెక్కడ తల్లి అవుద్ది? ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు ప్రియమైనటువంటి దేని పెట్టారా, అలా మనం అలాంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. అందుకని ఎదిగిన పిల్లలు ఉన్నారు, మనకి వయసు పెరుగుతుంది పిల్లలకే, వాళ్ళు కూడా చూస్తున్నారు అనేటువంటి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఈనాడు జాగ్రత్తలు లేవు. పిల్లల ముందు ఏం చేస్తున్నారంటే పాపాలు చేస్తా ఉన్నారు చాలా మంది. ఎదిగిన పిల్లలు వచ్చారు, బుద్ధి తెచ్చుకుందాం, మార్చుకుందాం, ఆలోచన మార్చుకుందాం, దేవుని సన్నిధికి చేరదాం, మంచిగా ఉన్నాం అనే ఆలోచన ఈనాడు చాలా మందికి లేదు. ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. కారణం ఏంటంటే ఆ పాపపు యూగులు అట్లా కూరుకుపోయారు. పాప ఊగులు వాళ్ళు ఏం చేశారు, అట్లా కూరుకుపోయి దాంట్లో నుండి బయటికి రాట్లా. ఆలోచించండి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ ద్వారా మనం చెప్పుకోకూడదు, మనమే వాళ్ళకి చెప్పేటట్టు ఉండాలి. అంతేనా? వాళ్ళు మనకు చెప్పే పరిస్థితికి మనం తెచ్చుకోకూడదు. తెచ్చుకున్నామంటే ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి ఈ అతల్య అనేటువంటి ఆమె తన కుమారుడు అహజ్యాకి ఏం చేసిందంటే దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పింది. ఆమె కాదు, తన తర్వాత వారు ఆహాబు సంతతిలో ఉన్న వారు అందరూ కూడా ఏం చేశారంటే ఆ అహజ్యాని ఏం చేశారంటే చెడు నడతను నడచడానికి ఆయనకి ఆలోచనకర్తలయ్యారట. ఈనాడు నీ ఆలోచన నీకంటూ ఒక స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి. నేను మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నాను. కాబట్టి ఎవరేది చెప్తారు చేయటం కాదు. మంచి చేయమంటే మంచి చేస్తారు, చెడు చేయమంటే చేస్తారు. అట్లా కాదు. దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు, దాని ద్వారా వచ్చేటువంటి లాభాలు, దాని ద్వారా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, అవమానం వస్తుందా, గౌరవం వస్తుందా అనేటువంటి ఆలోచన ఈనాడు చాలా మందికి లేదు. కారణం ఏంటంటే మరి ఆలోచనలు సరిగా లేవన్నమాట. దేవుని యొక్క ఆలోచనలు ఉన్నప్పుడు, దేవుని యొక్క కాపుదల నీకు ఉన్నప్పుడు నీలో ఏమి రావు అంటే చెడు ఆలోచన రావు. ఒకవేళ వచ్చిన ఏం చేస్తామంటే ఇది చేయకూడదు కాబట్టి మానేస్తాం. అందుకని ఈ అహజ్య తల్లి కంటే ముందుగానే చనిపోయాయి. ఎంత దారుణం అంటే ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఆలోచించుకోండి, దేవుని యొక్క ఆలోచన ఉండే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. అదే కదా మనం దేవుని యొక్క పాఠాన్ని నేర్చుకునేటువంటి విధానం. దేవుని యొక్క ఆలోచన నడిచినప్పుడు మనకేమొస్తుందంటే ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా వస్తుందో రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మనం చూస్తే ప్రియమైనటువంటి దేని పెట్టారా, నిర్గమకాండం 18వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే మోషే గారి మామ చెప్తున్నాడు. మోషే మామగారి పేరేంటి? ఇత్రో. అర్థమైందా? ఆయన సలహా చెప్తున్నాడు. ఎవరికి సలహా చెప్తున్నాడు? అల్లుడికి సలహా చెప్తున్నాడు. మన భాషలో ఎవరికి? అల్లుడికి సలహా చెప్తున్నాడు. మామగారు సలహా చెప్తున్నాడు అల్లుడికి. అర్థమవుతుందా? ఈనాడు ప్రియమైనటువంటి దేని పెట్టారా, నిన్నగా చెప్పే కదా, ఇంట్లో వాళ్ళ యొక్క ఆలోచన మంచి చెప్తే నచ్చదు, ఎదుటి వాళ్ళు బయట వాళ్ళు ఏది చెప్తారు చూడండి అది నచ్చింది. మోషే అసలు ముందు వినాలి కదా. చాలా మంది అసలు ఆలోచన కూడా వినరు. ఏంటి నువ్వు నా చెప్పేది అంటారు, తల్లిదండ్రులు అంటారు పిల్లలు. అసలు ముందు చెప్పేది వినరు చాలా మంది. అర్థమైంది? కానీ ఇక్కడ మోషే గారు దేవుని చేత నడిపించబడేటువంటి వాడు, దేవుడి యొక్క ప్రజలకి నాయకుడు, దేవుని యొక్క ప్రజలకు తీర్పు చెప్పేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు వచ్చి ఏం చేస్తున్నాడంటే మోషేకే సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు మోషే వింటాడో ఏనాడో వద్దా? ఎట్లా ఆయనే పెద్ద నాయకుడు కదండి.
ఆయనే 6 లక్షల మంది కదా సుమారుగా 6 లక్షల పైబడి జనానికి ఏం చేస్తున్నాడు? న్యాయం తీరుస్తున్నాడు. మరి ఈయన ఇప్పుడు వచ్చి నిన్నగాక మొన్న వచ్చి మామగారు సలహా చెప్తే ఎట్లా వింటాడు? వింటాడా? ఇప్పుడు కొన్ని ఇప్పుడు అత్తగారు కోళ్ళకి సలహా చెప్తుంది అనుకో, కొంతమంది వినోళ్ళు ఉంటారు, కొంతమంది వింటారా? ఇప్పుడు ఎక్కువ విన్నోళ్ళే ఉన్నారు. పోనీ కోడలు అత్తగారికి సలహా చెప్తుంది అనుకో, వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చి నాకు సలహా చెబుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచిదా చెడ్డదా అనే తర్వాత సంగతి అనోళ్ళు లేరా? ఇంట్లో కుటుంబ సభ్యుల సలహాల సంగతి మాట్లాడుతాను నేను. ఇక్కడ ఇంట్లోలేగా మాట్లాడుకునేది, మామాలుడు అంటే ఇంట్లోలేగా. మీరంటే అర్థం కావట్లేదండి మీకు? ఇంట్లోలే కదా మామాలుడు అంటే. ఈనాడు ప్రియమటువంటి దేని బిడ్డలారా, ఇందాకే చెప్పా, రక్త సంబంధాలు విలువ మనుషులకి తెలియట్లేదు. ముందు వినాలి, అసలు ఏం మంచి చెప్తున్నారో వినాలి ముందు. ఇప్పుడు మోషే గారు ఈయన మాట విన్నాడా లేదా? విన్నాడా? ఇంత సలహా ఏంటి చెప్తారు మీరు? చెప్పినాక పాఠం మేము చాలాసార్లు చెప్పాం ఈ పాఠం. నువ్వు ఎంతమందికి ఒకేసారి ఇన్ని తగవాలకు నువ్వు న్యాయం తీర్చలేవు. 1000 మందికి ఒకళ్ళకి పెట్టు. 1000 మందికి అట ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 10 మందికి అట్లా 50 కూడా ఉందా? మరి ఉందా? చూద్దాం. ఎందుకు చూడకుండా చెప్పడం? చూసే చెబుతాను. 50 మందికి కూడా ఉంది. 21వ వచనం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవాలను. ఇన్ని తీర్పులు నువ్వు చెప్పలేవు, ఇలా చేయమని చెప్పి 1000 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 50 మందికి ఒకళ్ళు, 10 మందికి ఒకళ్ళు, ఇలా చేస్తే నీకు బాగుంటది. ఏదైనా వీళ్ళెవరూ కూడా తీర్చలేనటువంటి తగు వేదన ఉంటే అది నీ దగ్గర తెమ్మను, అప్పుడు నీకు బాగా ఉంటదని చెప్పినప్పుడు ఆయన నీ సలహా ఏంటి నాకు అని అన్నాడా? అనలేదు. నిన్నగాక మొన్న ఇక మిమ్మల్ని చేసుకొని నువ్వు ఇప్పుడు వచ్చిన సలహాలు ఇస్తాను ఆయన అన్నాడా? అనలేదు. లిమిటెడ్ దేని బిడ్డలారా, ఆయన చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడు, అలా దేవుడు నీకు తోడై ఉంటేనే చేయమన్నాడు, ఖచ్చితంగా తోడై ఉంటాడని చెప్పాడు. ఆయన అలాగే చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ముందు ఏదైనా ఒక సంగతిని మనం నేర్చుకునేటప్పుడు, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఒక చిన్న సమస్య ఇంట్లో వచ్చినప్పుడు ముందు ఇంట్లో వాళ్ళు పరిష్కరించుకోవాలి. ఏం చేయాలి? రచ్చకి ఎక్కకూడదు, బయటికి వెళ్ళకూడదు. ముందు ఏం చేయాలి? మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. సలహాలు, ఇంట్లో ఉన్నటువంటి సలహాలు నేర్చుకొని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం అభివృద్ధి పొందుతాం. ఈనాడు అది లేదు. నువ్వు నాకు చెప్పేది ఏంటి? నిన్నగాక మొన్న వచ్చును, లేక నేను ఎప్పటి నుంచో ఉన్నా, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఆలోచన చెప్పేవారు ఉండటం వల్ల ఏమవుద్దంటే ఒక స్థిరమైనటువంటి క్షేమం అనేది జరుగుద్ది. ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట శ్రేయస్కరమని బైబిల్ చెప్తుంది. ఆలోచనలు చెప్పేవారు అనేక మంది ఉండుట శ్రేయస్కరమైనటువంటి మాట ఉంది. కాబట్టి ఆలోచనలు వినాలి. పిల్లలు, మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా తల్లిదండ్రులు అడగండి, తెలిసిన వారిని అడగండి, సలహాలు తీసుకోండి. అంతేగాని చెడ్డ సలహాలు తీసుకొని చెడ్డ తలములతో బ్రతికితే మనం ఏమవుతామంటే మన జీవితము నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, చాలా మంది కావాలని కూడా చెడ్డ సలహాలు ఇస్తారు. తెలుసా మీకు సంగతి? కావాలని చెడ్డ సలహాలు ఇస్తారు. అట్ట కూడా ఇస్తారా? ఒక మనిషిని నాశనం చేయడానికి చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారా? గ్రంథంలో ఒకళ్ళు చెప్పుడు నాకు చూద్దాం. చెప్పాలి. మీరు అన్నారుగా, నాకు సమాజం చూడాలి, నాకెందుకే, నాకు గ్రంథంలో నుండి కావాలి. హేరోదు భార్య, అబ్బా బాగా చెప్పారు. ఇంకా హేరోదు భార్య ఎవరికి చెప్పింది? కూతురికే చెప్పింది. చెడ్డ సలహా, మంచి సలహా? అది చెడ్డ సలహా. వాస్తవానికి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది మంచో చెడు ఆమెకు తెలియదు. తెలుసా? అది కాదు, తెలిసి కూడా చెప్పారు. నేను అడిగింది అది. ఎవరు? చూద్దాం సార్, చూద్దాం నేను చెప్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. అంటే కుటుంబ పరంగా కాదు కానీ ఇక్కడ 12-13. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము, ఒక్క నిమిషం తల్లి, నేను కూడా తెస్తా. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము
13వ వచనం చదువమ్మా. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా. ఇక్కడ ప్రియమైనటువంటి దేని పెట్టారా, పెద్దలు చెప్పిన ఆలోచన పక్కన పెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచన పాటించాడు ఒక ఆయన రాజు. దానివల్ల ఏం జరిగింది అంటే నష్టం అనేది జరిగింది. చూడండి 8వ వచనం కూడా చదువుకుంది. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి చదవండి, తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఎలాగ ప్రశ్న వేశాను. మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చులకనగా చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యరించుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఆజ్ఞేయము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండను. నా తండ్రి నీ మీద బరువైన కాడిని పెట్టినా సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదు. ప్రియమైనటువంటి దేని పెట్టారా, ఇప్పుడు యవనులు, ఈయన కూడా యవనస్తుడే, సలహా అయినా అడిగిన ఆయన యవనస్తుడే, అడిగిన వాళ్ళు కూడా ఎవరు యవనస్తులే. ఒక యవనస్తుడికి ఇంకొక యవనస్తుడు ఎలాంటి సలహా ఇవ్వాలి? మంచిది ఇవ్వాలా చెడ్డది ఇవ్వాలా? మంచిది ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు? చెడ్డది ఇచ్చారు. ఇప్పుడు యవనస్తులు నేర్చుకోవాలి. మీ చుట్టూ తిరిగే వాళ్ళలో కూడా మీకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఉంటారా ఉండరా? ఉంటారు. నీ వయసుకు వాళ్ళే, నీ వయసు ఉన్న వాళ్ళే మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక యవనస్తులు ఏం చేశారంటే చెడ్డ సలహా ఇచ్చారు. పెద్దలు చెప్పినటువంటి సలహాన్ని నిర్లక్ష్య పెట్టి యవనస్తులు కదా, నా ఫ్రెండ్స్ కదా, నా వయసులో ఉండేవాళ్ళు కదా అని వాళ్ళ సలహాను పాటిస్తే ఈయన ఏమైపోయిందంటే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే రాజుగా తిరస్కరించారు. నా తండ్రి కాడిని బరువు చేశాడు, నేను ఇంకా బరువు చేస్తా అన్నాడు. బరువు చేయాలా చులకం చేయాలా? చులకం చేయాలి, అంతే కదా. అంటే మంచిగా చూసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేని పెట్టారా, యవనస్తులారా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఎవరైనా ఒక ఆలోచన చెప్పినప్పుడు, పెద్దలు కూడా అంతే, మీకు ఏదైనా ఒక ఆలోచన చెప్పినప్పుడు అది మంచిదా చెడ్డదా అని ఆలోచన చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మంచి మార్గంలోనికి వెళ్ళటం కోసం ప్రయత్నం చేయాలి. ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నాం, దురాలోచన చేశారు. ఈయనేమో పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టాడు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నష్టం అనేది జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. మనకు అందరికీ తెలిసినటువంటి సందర్భం, ఒక స్త్రీ ఆమె ఏ ఆలోచన అనుసరించింది, ఆ అనుసరించినటువంటి ఆలోచన బట్టి ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేస్తే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేనేమో ఆలోచించుకోనుమని చెప్పుమనెను. ఇక్కడ ప్రియమైనటువంటి ఏం పెట్టారా, ఇక్కడ యూదులందరినీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఒక ఆయన. ఎవరైనా? హామాను. ఇప్పుడు రాణిగా ఉంది ఎవరు? ఎస్తేరు. ఇప్పుడు యూదులకి పెద్ద ప్రమాదం వచ్చింది. నువ్వు దాని నుండి తప్పించాలంటే ఇదిగో నువ్వు గుర్తుపెట్టుకో, ఒకవేళ ఈ సంగతి కోసమే, ఈ యోధా జనాంగాన్ని రక్షించడం కోసమేనేమో నువ్వు ఇక్కడికి వచ్చావేమో, ఒకసారి ఆలోచించుకోమని ఎవరు చెప్పారు? మొర్దెకై చెప్పాడు. మొర్దెకై అంటే తండ్రి, పెంచిన తండ్రి, పెన తండ్రి, అవును కదా. తండ్రి ఎవరు చెప్తున్నాడు? కూతురికి చెప్తున్నాడు. అర్థమవుతుందా? అమ్మ అయినా మీరు జాగ్రత్త. తండ్రి ఎవరికి చెప్తున్నాడు? పెన తండ్రి కూతురికి చెప్తున్నాడు.
ఎప్పుడు చెప్తున్నాడు? ఇప్పుడు కూతురు ఎక్కడ ఉంది, తండ్రి ఎక్కడున్నాడు? ఇది తెలుసుకోవాలి మనం. కూతురేమో రాణి స్థానంలో ఉంది, తండ్రి ఏమో గేటు కాడ ఉన్నాడు. గేటు బయట ఇంకా మాట్లాడాల్సి వస్తే ఎక్కడున్నాడు? గేటు బయట ఉన్నాడు. అర్థమైందా? స్థితి మారిపోయింది. ఏమో కూడా ఈయనతో పాటు ఉన్నది, కానీ రాణిగా దేవుడు ఆశీర్వదించాడు, వెళ్ళింది. ఇప్పుడు యూదులకి సహాయం కోసం నేను చెప్తున్నాడు ఏమని అంటే, నువ్వు ఆలోచన చేసుకో, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా ఏదో ఒక దిక్కు నుండి మాకు సహాయం మాత్రం వస్తుంది. అసలు అందుకేనేమో ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావేమో ఆలోచన చేసుకోమని చెప్పాడు మొర్దెకైకి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆమె ఆలోచన చేయాలి, మామూలు ఆలోచన కాదు. మళ్ళీ ఆలోచన చేయటం అంటే మామూలు ఆలోచన కాదు. ఆమె ఆలోచనలో ఏదన్నా తేడా వస్తే మరణానికి ప్రమాదం. ఆమెకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇప్పుడు ప్రాణత్యాగం చేసి ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? ప్రాణత్యాగం చేసి ఆలోచన చేయాలి. ఇప్పుడు పోతే ప్రాణం పోయింది, లేకపోతే వాళ్ళు రక్షించబడతారు, ఏమో కూడా రక్షింపబడుతుంది. అందుకని ఆమె ఏం చేసిందంటే, మంచి ఆలోచన తీసుకుందా, చెడ్డ ఆలోచన తీసుకుందా? నేను రాణి అయ్యాను, మీరు ఏమైనా అయిపోతే అయిపోండి, నాకు సంబంధం లేదు, నా ప్రాణానికి నేనేడ తెచ్చుకుని, నా ప్రాణం మీదకి నేనేడ తెచ్చుకుని ఆయన అనుకోలేదా? మరి అనుకున్నదా? అనుకోలేదు. ఎందుకంటే ఈనాడు చాలా మందిని చూస్తాం, కొన్ని కుటుంబాల్లో కావచ్చు, ప్రాణత్యాగం కూడా చేస్తారు మంచి కోసం. దేనికోసం? మంచి కోసం ఏం చేస్తారు? ప్రాణత్యాగం చేస్తారా? చేస్తారా? చేయరా? పిల్లల కోసం తల్లిదండ్రులు కానీ ప్రాణత్యాగాలు చేస్తారు, చేసేవాళ్ళు కూడా మనం చూస్తాం. ఈనాడు ప్రేమటువంటి దేని పెట్టారా? ఇక్కడ ఆలోచించుకోమని చెప్పాడు. అంటే ఒక ఆలోచన చెప్పాడు. ఎవరు చెప్పాడు? తండ్రి చెప్పాడు కూతురికి. ఈనాడు నేను అడుగుతున్నా సంఘంలో ఉన్న యవనస్తుల్ని, నీ తండ్రి చెప్పేటువంటి ఆలోచనలు వింటున్నావా? నీ తల్లి చెప్పేటువంటి ఆలోచనలు వింటున్నావా? ఒకళ్ళు వింటే నువ్వేం చేయాలి? వింటే ఏం చేయాలి? చెప్పినట్టు వినాలా వద్దా? వాళ్ళు ఏది చెప్తే చేయాలి వద్దా? ఏది చెప్తే అదంటే ఏదన్నా చెప్పు కానీ నేను మాత్రం ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, ఏది మాత్రం చెప్పు కానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, అది మాత్రం చెప్పొద్దు. ఈనాడు ఇది జరుగుతుంది. ఏది జరుగుతుంది? ఇదేనా? అవునా కాదు? జరగట్లేదా? జరుగుతుంది. ఏదో చెప్పు, ఇది మాత్రం చెప్పొద్దు. ఏంటంటే నేను ఈ అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే నేను ఈ అబ్బాయినే చేసుకుంటా. ఈనాడు ప్రేమటువంటి దేని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఏమే ప్రాణత్యాగం చేయటానికి కూడా వెనకాడలేదు. ఎవరి మాట విని? తండ్రి మాట విని. మంచి చెప్పాడని చెడ్డ చెప్పాడనే? మంచి చెప్పాడని. యోధ ప్రజల కోసం, రక్షించడం కోసం నువ్వు ఈ స్థలంలో ఉన్నావు, నువ్వు సహాయం చేయకపోయినా మాకు ఏదో ఒక దిక్కు నుండి సహాయం మాత్రం వస్తుంది, కానీ నువ్వు నశిస్తావు అని చెప్పాడు. కాబట్టి ప్రేమటువంటి దేని పిల్లలు ఆమె ఏం చేసిందంటో, స్థిరమైన నిశ్చయాన్ని తీసుకుంది. ఆలోచన ఏం చేసింది? స్థిరపరిచిందా లేదా? స్థిరపరిచిందంటే నా కోసం ఏం చేయమంది? ఉపవాసం చేయమంది. నేను చచ్చిపోయినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, నేను రాజుగారి ముందు వెళ్ళి నుంచుంటా, మీరు మాత్రం ఏం చేయాలి? ప్రార్థన చేయండి, ఉపవాసం చేయండి, మేము కూడా ఇక్కడ చెలికత్తులు అందరం చేస్తామని చెప్పింది. ఎన్ని దినాలు? 3 దినాలేనా? అంటే 3 దినాలేనా అంటే మళ్ళీ ఇంకేదని చెబుతారా నేను అడిగా. 3 దినాలు ఉపవాసం చేసి ప్రార్థన చేసింది. అవును, కార్యం సఫలమైందా లేదా? ఎవరి ఆలోచనను బట్టి? తండ్రి ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన తీసుకెళ్ళి ఎవరో చెప్పింది? దేవుడు చెప్పింది. తండ్రి ఒక ఆలోచన చెప్పాడు, ఆ ఆలోచన తీసుకెళ్ళి ఎవరు చెప్పింది? దేవుడు చెప్పింది. మీరు కూడా చెప్పండి. అందరూ కలిసి చెప్పారు, అందరూ కలిసి ప్రార్థన చేశారు, అందరూ కలిసి ఉపవాసం చేశారు. ఇప్పుడు కార్యం సఫలమైందా లేదా? ఒక ఆలోచన ఒకటే, కానీ అందరి యొక్క ఆలోచన ఒకటే. అందరి కోసం ఒక్కళ్ళు వెళ్ళారు రాజుగారి దగ్గరికి. ఎవరు వెళ్ళింది? ఎస్తేరమ్మ. ఆలోచించుకొని మరీ వెళ్ళింది. చనిపోయినా పర్లేదు అనుకుంటూ వెళ్ళింది. ప్రేమటువంటి దేని బిడ్డలారా, అలాంటి వ్యక్తులు దేవుడు చంపుతాడా? చంపడు కదా, అవునా? కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, ఆ కార్యం సఫలమైందా లేదా? సఫలమైంది. కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, ఎవరి చేతుల్లోనే ఉండదు. మన జీవితం, మనకు ఆలోచన, మన ప్రవర్తన వేరే వాళ్ళ చేతిలో ఉంటుందా? వేరే వాళ్ళ చేతిలో ఉండదు. ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, నువ్వెంత దుర్మార్గుడు అయినా, నువ్వెంత దుర్మార్గురాలు అయినా, నువ్వు నా దగ్గరకు వస్తే, నువ్వు నన్ను అడిగితే, ఆ పాపాన్ని విడిచిపెడితే నేనేం చేస్తాను అంటున్నాడు?
క్షమించేస్తా అంటున్నాడు. క్షమించేస్తా అంటున్నాడు. మరి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, తప్పులు అందరూ చేస్తారు, పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి అడిగి క్షమాపణ పొందుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంటే రక్షింపబడతారు. వారి ఎడల దేవుని యొక్క దృష్టి ఉంటుంది. వారి ఎడల దేవుని దయ ఆయుష్కాలం అంతా కూడా నిలుస్తుంది. అందుకని ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు మార్చుకోండి, మంచి ఆలోచనలు ఉండండి. మీ ఆలోచన బట్టే మీకు ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. అది ఈరోజు మనం నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా దురాలోచన చేస్తే, చెడ్డ ఆలోచన చేస్తే మరలా సేమ్ టు సేమ్ మనకే తిరిగి వస్తుందా లేదా? అందుకనే ఎప్పుడు ఒక మాట చెప్తాను నేనేమంటే, మనుషుడు ఏమి విత్తును ఆ పంటే కోస్తా. ఇది పంట గురించి కాదు, జీవితాన్ని గురించి. ఇది పంట గురించి కాదు, జీవితాన్ని గురించి. గుర్తుపెట్టుకోండి, మనుషుడు ఏమి విత్తును ఆ పంటే కోస్తాను. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? మీరు చదవట్లేదు అనమాట. అయితే ఎక్కడుంది ఇది? మనుషుడు ఏమి విత్తును ఆ పంటే కోయను. మీకేమి ఇచ్చాం మేము కిసుపోటీకి? గలతి, ఎబేసి. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక దాంట్లో ఉంది. ఎక్కడుంది అంటే మీరు చదవట్లేదు ఇంకా. అయితే కిసుపోటీలో పాల్గొనట్లేదా మీరు? గలతీ పత్రికలో ఉంది. మోసపోకుడి దేవుడు ఎక్కనింపబడ్డాడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటే వస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి ఎత్తితే మంచి వస్తుంది, చెడ్డ ఆలోచనతో చెడు ఎత్తితే చెడే మరలా నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి మనం చెడ్డవారిగా ఉండాలి, మంచివారుగా ఉండాలి. ఆలోచన చేయండి. మంచివారిగా ఉండేవాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉండండి. చెడ్డవారిగా ఉండేవాళ్ళు మంచి ఆలోచనలోకి రండి. దేవుడు తప్పనిసరిగా మీరు మారినటువంటి ఆలోచనను బట్టి, మీకున్నటువంటి ఆలోచన బట్టి మీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. ఆ ఆశీర్వాదం ఇహలోక సంబంధమైనది కాదు, కానీ ఏంటి కదా, పరలోక సంబంధమైనది. 1-2 వచనాలు చదివించి నేను ముగిస్తా. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూసేదరు, మా పని ఎవరికి తెలియదు అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఇది ముగింపు మాటలు ఏమిటి అంటే, ఇదిగో ఏమని చెప్తున్నాడు, మళ్ళీ చదవమా. మా ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచేదరో మా పని ఎవరికి తెలియదు అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చాలా మంది ఏం చేస్తారంటే, ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాటుమాటుగా తప్పులు చేయటం. చేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే, మేము చేసేటువంటి తప్పు ఎవరికి తెలుస్తుందిలే అని చెప్పేసి, అది దొంగతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లేకపోతే అబద్ధాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇందాకే చెప్పా నేను, చూచుచున్న దేవుడు అని చెప్పా. దేవునికి భయపడాలిగా. ఇంకో అలాంటి వారికి ఏమొస్తుందట, శ్రమ. అంటే ఇప్పుడు మనకి శ్రమ రావడానికి కారణం కొన్ని, మనం అన్ని మీదకు తెచ్చుకోవడానికి కొన్ని కారణం ఎవరు? మనమే కదా. మనమేనా? దేవుడు చెప్పాడు కదా, మమ్మల్ని ఎవరు చూస్తారు, లోపలట చాలా రహస్యంగా ఉంచుకుంటారు. చాలా, అవును కదా. ఈనాడు ఫోన్ వచ్చిన కాడ మరీ ఇబ్బంది, రహస్యంగా మాట్లాడుకుంటున్నారు చాలా. అవును కదా. ఎవరికి తెలియదు? దేవుడికి తెలియదా? అవును కదా. తెలియదు, దేవుడికి తెలియదా? నీ సిగ్నల్ ఎక్కడెక్కడ పనిచేసేది, ఆయన సిగ్నల్ ప్రపంచం మొత్తం ఉంది. అవునా కదా. చాలా ప్రపంచం మొత్తం ఉంది. ఈనాడు ప్రియమైన గుర్తు పెట్టుకోండి, అలాంటి వారికి ఏం వస్తుందట, శ్రమ వస్తుంది. కొద్ది చిన్న కింద చదవమ్మా. దాని వరకే, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చీకట్లో అంటే రాత్రి కాదు, చీకటి అంటే అంధకారం, అంటే ఎవరు లేనటువంటి ప్రదేశాలు. ఈనాడు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మారాలి మనుషులు. మనం ఏం చేయాలి? మన ఆలోచన మారాలి, మార్చుకోవాలి. మార్చుకుంటే తప్పనిసరిగా దేవుడు మంచి ఆలోచన కలిగి ఉంటే దేవునికి ఆశీర్వాదానికి వస్తుంది. అందుకని దేవుడు చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్న. ఏ ఆలోచన చొప్పున నడవకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. దుష్టుల మార్గంలోనికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ అలాగే వెళ్తే మనకేమొస్తుందంటే నష్టం అనేది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఆలోచనలు మార్చుకోండి, చెడు మార్గాల మీరు తీసివేసుకోండి. దేవుడు తప్పనిసరిగా మనం ఏం చేస్తారంటే
మన ఆలోచన మారినప్పుడు, మనిషి మారినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆశ్చర్యపడతారు. ఈనాడు చాలా మంది మారట్లేదు, మార్చుకోవట్లేదు స్థితిగతులు, చెడుతనంలో బ్రతుకుతున్నారు. యవనులు అలాగే ఉన్నారు, పెద్దలు అలాగే ఉన్నారు, పురుషులు అలాగే ఉన్నారు, స్త్రీలు అలాగే ఉన్నారు. కాబట్టి మార్చుకుందాం. మనం న్యాయంగా దేవునికి భక్తి చేద్దాం, యథార్థంగా భక్తి చేద్దాం, కుటుంబంతో ఐక్యత కలిగి ఉందాం. ఈనాడు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, కానీ కుటుంబాల్లో ఏమి లేదంటే ఐక్యత లేదు. యోసేపు సంగతి మనం నేర్చుకున్నాం. అన్నదమ్ముల ఐక్యత లేదు. ఆ తర్వాత యోసేపు దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఆహారం కొన్న తర్వాత ఆయన వారందరినీ కూడా ఏం చేశాడు? స్వీకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరలా మంచిగా మారడం జరిగింది. మారిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని 12 గోత్రాలు చేశాడు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఇశ్రాయేలీయుల యొక్క వంశం ఎంతమంది, ఎన్ని గోత్రాలు, ఎంతమంది కుమారులు వాళ్ళు? 12 మంది, 12 గోత్రాలు అయ్యారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేసుకున్నారంటే యోసేపుని చూసిన తర్వాత, ముందు ఆయన ఏడ్చిన తర్వాత మరలా వాళ్ళు కలుసుకొని ఏం చేశారు? అందరూ ఐక్యత కలిగి ఉన్నారా లేరా? ఐక్యత కలిగి ఉన్నారా లేదా? కాబట్టి కుటుంబంలో కూడా కలహాలు వస్తాయి, విభేదాలు వస్తాయి. కానీ ఎల్లకాలం ఉంచుకోమాకండి, కలిసిపోండి, చక్కగా బ్రతకండి. ఒక మంచి కుటుంబాలుగా, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే ఆలోచనతో ఉండండి. ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి మనం ఇంకున్నటువంటి ఆలోచనలోని మనకి ఏమున్నాయి అంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. మార్చుకుందాం. ముందు కుటుంబంలో కలతలు ఉంటే తీసివేసుకుందాం. వీళ్ళు కలతలు వచ్చిన, ఆ గుంటలో పడేసిన, ఆయన్ని అమ్మేసిన, ఆయన మాత్రం మారలేదు. వాళ్ళని మార్చుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన్నే వాళ్ళందరూ కూడా ఏం చేశాడు? మార్చుకొని తన వైపు తీసుకున్నాడు. అంతేగాని మీరు నాకు చెడు చేశారు కాబట్టి నేను మీకు చెడే, నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నీ ఇంటికి రాను, ఇది నీది అది నీది, ఏమీ లేవు. అర్థమవుతుందా? కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకవేళ నీకు తెలియక కేడి చేసినా, ఏదైనా తప్పు చేసినా, అత్తగారన్నా, కోళ్ళన్నా, కొడుకులన్నా, కూతుళ్ళన్నా, ఎవరన్నా సరే ఏం చేయాలంటే కలిసిపోయేటువంటి మనస్తత్వం ఉండాలి. ఇప్పుడు వీళ్ళ ఐక్యత ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారందరినీ కూడా 12 గోత్రాలు చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలా మారాలి. మన యొక్క ఆలోచన స్థితి మారాలి. మంచి ఆలోచనలు మనం చేద్దాం, మంచి ఆలోచనలు నడుద్దాం. దేవుని యొక్క ఆలోచన బట్టి నడుస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే కదా మనకు కావాల్సింది. అందుకనే ఈ ప్రయాస. మనం వచ్చి కూర్చొని పాటలు పాడేది ఎందుకు? ప్రార్థన చేసేది ఎందుకు? ప్రభరాత్రి భోజనంలో చేసేది ఎందుకు? కానుకలు ఇచ్చేది ఎందుకు? ఎవరి కోసం? మన కోసమే కదా. మనం బాగుండాలనే కదా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు రావాలనే కదా. మరి రావాలని నువ్వు అనుకున్నప్పుడు ఇన్ని చేస్తున్నటువంటి నీవు, ఇన్ని చేస్తున్నటువంటి మనమందరం కూడా మనలో ఏమైనా చెడుతనం ఉంటే ఏం చేయాలి? తప్పనిసరిగా మార్చుకోవాలి. మార్చుకోండి, దేవునికి ఆశీర్వాదాలు పొందుకోండి. మీ ఆలోచన ద్వారా మీరు దేవునికి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తే మాటలు ముగిస్తున్నా. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషంగా మానేస్తారు. మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయం గురించి బైబిల్ లేఖనంలో కొన్ని ఉదాహరణలు సహోదరులు మనకి వినిపించి ఉన్నారు. చాలా సంతోషము. ఈరోజు మనం పరిశుద్ధ దినం ఆదివారం నాడు సమాజ భక్తుడు కొన్ని యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆత్మతను సత్యమత ఆరాధిస్తూ ఆరాధిస్తూ మనము ఏమి కావాలని, ఆశీర్వాదము కావాలని ఏమి విధానంలో వెళ్తున్నాము, ఏ విధానం వెళ్తున్నాము? ఆత్మతను సత్యమత ఆరాధిస్తూ దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలని ఏ విధముగా ఉంటున్నాం? మనం ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాం? ఇప్పుడు అందరం వచ్చి ఏ విధముగా వచ్చి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుతామని ఏమనుకొని ఇక్కడికి వచ్చాము? ఏమనుకొని వచ్చామమ్మా? సహోదరులు ఇప్పుడే ఏమనుకొని వచ్చాము? అందరం కలిసి యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆత్మతను సత్యమతో ఆరాధిస్తే ఆశీర్వాదము దొరుకుతుందని ఏమనుకొని వచ్చాము? అందరము ఆలోచన కలిగి వచ్చాము. మనం అందరం ఇక్కడ కూర్చున్నది ఒక ఆలోచన లేదా వేరు వేరు ఆలోచన? ఇప్పుడు మనము ఒక ఆలోచనతో వచ్చామా, లేదంటే ఇక్కడ కూర్చున్న ఒక 20-60 మంది 50 మంది ఉన్నారు. మనం అందరము ఏ విధంగా వచ్చామో ఆశీర్వాదం పొందామంటే ఒకే ఆలోచనతో వచ్చాం. ఒకే ఆలోచనతో వచ్చి ఎందుకు వచ్చామంటే మనము దేవుని చేత ఆశీర్వాదం పొందవాలనే వచ్చాం. ఓకేనా? దేవుని వల్ల ఆశీర్వాదం పొందవాలే
మనం ఒకే ఆలోచనతో కలిగి వచ్చాము. మనం ఆశీర్వాదం పొందుతున్నామని మన యొక్క నమ్మకము, విశ్వాసము, భక్తి, ఈ ఆలోచన కరెక్ట్గా ఉన్నది. మనం అందరం వస్తున్నాము దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలని. కానీ ఈ ఆలోచన విధానము దేవుని ద్వారా ఆశీర్వాదం పొందేటట్టుగా ఉన్నదా లేదా అనేది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆలోచన చేయాలి. మనం ఎందుకు వస్తున్నామంటే దేవుని దగ్గరగా ఆశీర్వాదం పొందుతున్నామని వచ్చి ఆలోచన చేస్తూ, ఈ ఆలోచన విధానము మరలా దేవుని చేత ఆశీర్వాదం పొందుతున్నామో లేదో అనేది కూడా మనం ఇంకా సంపూర్ణమైన ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఉన్నదా అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఉన్నదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఉన్నదా అంటే ఎవరు కూడా ఉన్నది అని చెప్పరు. అప్పుడు మనకి ఇంకా సహోదరుడు చెప్పిన ఆలోచన విధానము దేవుని గారి ఆశీర్వాదం ఎలా వస్తుంది అనేది కూడా ఇప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మవిషయం చేసుకోవాల్సిందే. ఇక్కడ కూర్చొని అందరం కలిసి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందాలని మనం వచ్చి దేవుడు మనకు ఆశీర్వదిస్తున్నాడని మనం అనుకున్నాం. మనము ఈ ఆలోచన విధానాన్ని మనము మరలా ఆ ఆశీర్వాదాలను పొందుతున్నామా లేదా అనేది కూడా మనము చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి పరిశీలించుకోవాలి. అప్పుడే నిజమైన ఆలోచన దేవుడు నిన్ను పరిశీలించి నీకు సంపూర్ణమైన దేవునికి ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది ఆలోచన కలగాలంటే నీ నిత్య జీవితంలో నువ్వు ఆశీర్వదకాలని దేవుని సన్నిధి కొద్ది ఆలోచన కలిగి దేవుని నువ్వు ఆశీర్వాదం పొందాలని ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో, నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకున్న దగ్గర నుంచి నీ యొక్క వ్యక్తిగత ఆలోచన ఏ విధంగా ఉన్నదో నువ్వు ఆలోచించాలి. నీ యొక్క కుటుంబం యొక్క విధానము, ఆలోచన విధానం ఉందో నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. నీ యొక్క భర్తను, భార్యను, లేదంటే కుమారులు, కుమార్తెలను, లేదంటే నీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తుల యొక్క విధానాన్ని, ఆలోచన విధానం ఎలా ఉన్నదో అనేది కూడా నువ్వు పరిశీలించుకోవాలి. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ సహోదరులు చెప్పారు. ఇతరు మామ మోషేకి ఇచ్చిన ఆలోచన, ఎస్తేరు పిన్న తండ్రి ఇచ్చిన ఆలోచన, యవనస్తులకి ఒక పెద్దలు ఇచ్చిన ఆలోచన, ఇవన్నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే వారు వ్యక్తిగతమైన సంబంధమైన ఆలోచన విధానములు మంచిగా ఆలోచిస్తుంటేనే దానికి ప్రతిఫలముగా దేవుడి యొక్క ఆశీర్వాదం వస్తుంది తప్ప, నువ్వు మందిరంకి వచ్చి నేను దేవుని ఆలోచన విధానంతో నేను ఆరాధిస్తున్నాను అని అంటే దేవుని ఆశీర్వాదము నీకు రాదు. నీ ఆలోచన విధానము మారితేనే, అది సంపూర్ణంగా వెళితేనే నీకు ఆలోచన విధానం వస్తుంది. నీ ఆలోచన విధానం మార్చుకోకుండా నీ కుటుంబంలో నీ భార్యాభర్తల మధ్య ఆలోచన విధానం వ్యతిరేకంగా ఉండి, నీ కుమారులు తల్లిదండ్రుల మధ్య ఆలోచన విధానం వ్యతిరేకంగా ఉండి, నీ యవన బిడ్డల ఆలోచనలు ఈ లోక సమయంలో వ్యతిరేకంగా ఉండి, నువ్వు దేవుని మందిరంకి వచ్చి నేను దేవుని ద్వారా ఆశీర్వాదం పొంది ఆలోచిస్తున్నానంటే అది నువ్వు చేసే ఆలోచన విధానము కరెక్ట్ కాదేమో ఒకసారి నువ్వు ఆత్మప్రశ్నలు చేసుకోవాలి. అందుకోసమే చాలా స్పష్టంగా దావీదు సొలొమోనుకు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దావీదు ఒక చాలా స్పష్టముగా ఆయన చివరి దినాల్లో చనిపోయే ముందు చాలా స్పష్టముగా తన కుమారుడైన సొలొమోనుకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. యవనస్తులు కానీ, యవన స్త్రీలు కానీ, పురుషులు కానీ, కుటుంబంలో ఏర్పరచుకున్న బిడ్డలు కానీ, ఎవరైనా సరే దావీదు చివరిగా ఏది ఆలోచన కలిగి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించడానికి చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు. చాలా జాగ్రత్త. ఈ అటువంటి ఆలోచన మనం ఉంటే చాలా స్పష్టంగా దేవుడు మనం విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటాడని దావీదు రాసిన 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే దావీదు తన కుమారుడైన సొలొమోనుకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నీ ఆలోచన
దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలంటే ఏ విధంగా ఉండాలనేది అక్కడ చాలా స్పష్టంగా చెబుతాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములో పరిశోధించువాడను, ఆలోచన నటి సంకల్పాలను బట్టి ఎరిగిన వాడు ఉన్నాడు. నీవు ఆయనకు తెలిసిన హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగా ఆయన సేవించము. హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయన సేవించము. ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించడాన్ని నేను నిత్యముగా త్రోసి వేయును అని దావీదు సొలొమోనుని ఆలోచన విధానం ఉండాలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే హృదయపూర్వకముగా మనసుపూర్వకముగా నీ ఆలోచన సంకల్పం ఎరిగినై ఉన్నాడు దేవుడు. అసలు నీ ఆలోచనలో సంకల్పంలో నువ్వు లేచిన దగ్గర నుంచి నువ్వు పడుకున్న దాకా ప్రతిదీ దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ సంకల్పం, నీ ఆలోచన ఏంటి, అసలు నా ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందుతావా, లేదంటే నా ద్వారా ఆశీర్వాదం పొందుతావా, అసలు నువ్వు నా బిడ్డవా, నా కుమార్తెవా, నా కుమారుడువా అని దేవుడు, తండ్రి అయిన దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క హృదయ ఆలోచనలో సంకల్పాలని పరిశీలిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలా స్పష్టంగా నీ కుటుంబ వ్యవస్థలో కానీ, నీ యొక్క యవన వ్యవస్థలో కానీ, లేదంటే నువ్వు జీవించే విధానంలో కానీ, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ చోట ఉన్నా కూడా దేవుడు నిన్ను విడువడు, ఎడవాయకుండా ఉంటే నీ ఆలోచన బట్టి నిన్ను దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అనేది ఇది నువ్వు చాలా స్పష్టంగా నీ విధంగా స్థిరపరచుకోవాలి. అటువంటి ఆలోచన మనకు కావాలి తప్ప ఏదో ఆరాధనకు వచ్చి మనము దేవుని మన ఆలోచన ఆరాధన వచ్చి దేవుడు మనం ఆశీర్వదిస్తాడు అంటే అది ఒక నిసందర్భమైన పనే తప్ప నీకు ఆశీర్వాదం వచ్చే పని కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని, సహోదరు చెప్పిన మాటల విధానం స్థిరపరచుకోవాలని, అటువంటి ఆలోచన విధానం ఏమైనా ఈ లోక సంబంధంగా ఉంటే దాన్ని మార్చుకొని పరిపూర్ణమైన దేవుడు నీ సంకల్పాన్ని మొత్తాన్ని నిన్ను పరిశీలిస్తాడు, ఆలోచిస్తున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా చూసుకునే బాధ్యత నీకున్నది. నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ ఉన్నది. కుటుంబంలో ఉన్న పెద్ద అయిన నీకు, కుటుంబాన్ని యజమానుడైన నీకు కూడా ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తూ ఈ కొద్ది మాట్లాడుతున్న అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఆరాధన భాగంగా ప్రభు యొక్క శరీరం కోసం, రక్తం కోసము మన మధ్యలో సభ్యుడు రాజేష్ వచ్చి ఈ కార్యక్రమం నడపాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం.